హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమాగిరి. ఇవాళ రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉండడానికి ఒక రెసిపీ చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాం శ్రవంతి? చాక్లెట్ కేక్ చేస్తున్నామా? చాక్లెట్ కేక్, చాక్లెట్ క్రీమ్ కేక్ చేస్తున్నాం. రండి, చాక్లెట్ క్రీమ్ కేక్కి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. బటర్, అన్సాల్టెడ్ బటర్, ఇది వచ్చేసి టాపింగ్స్ అనమాట. పెరుగు, పాలు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ అండ్ బేకింగ్ సోడా. మెయిన్గా కావాల్సినవి మెజరింగ్ కప్స్. ఓకే, షుగర్ అండ్ మైదా. ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం. బ్యాటర్ రెడీ అయ్యే లోపల మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నామంటే సింపుల్ మెథడ్ అవుతుంది. ఫస్ట్ కన్వెక్షన్ మోడ్లో 180 degrees సెల్సియస్ టెంపరేచర్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ప్రీహీట్ చేసుకోవాలి. 3/4 కప్ షుగర్. షుగర్ని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ మనకి పలుకులు తగలకూడదు, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కేక్కి మెజర్మెంట్స్ ఇంపార్టెంట్. సో 2 cups ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదాని ఇలా చల్లించుకోవాలి. టూ కప్స్ మైదాకి 1 cup షుగర్ పౌడర్ అండ్ 1/4 cup కోకో పౌడర్. బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్లో హాఫ్ బేకింగ్ సోడా. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. హాఫ్ కప్ బటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు పాలు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోవాలి. దీని బదులు అల్యూమినియం బౌల్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో బటర్ పేపర్ వేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద కూడా కేక్ని చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ప్రెషర్ కుక్కర్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ బౌల్ పెట్టేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ బేక్ చేసుకున్నామంటే కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో బేక్ చేసుకుందాం. క్లోజ్ చేసేసి కన్వెక్షన్ 180 degrees సెలెక్ట్ చేసుకొని ట్వంటీ మినిట్స్ ఇది బేక్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ లోపల
మనం పైన వేసుకుని చాక్లెట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ వేసుకుందాం. దీనిలో 1 కప్ బటర్, 1/4 కప్ కోకో పౌడర్, 2 కప్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ పట్టుకుందాం. నార్మల్గా మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ అలాంటివి ఉంటే దానిలో బీట్ చేసుకోవచ్చు, మంచి ఫ్రాస్టింగ్ వస్తుంది. నా దగ్గర అది లేదు కాబట్టి మిక్సీ పడుతున్నాను. చూసారు కదా కేక్ క్రీమ్ ఎంత థిక్గా వచ్చిందో. కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొని డిమాల్ చేసుకొని ఫ్రాస్టింగ్ చేద్దాం. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు క్రీమ్ని ఫ్రాస్టింగ్ చేసేసుకుందాం. ఈ చాకో చిప్స్ని పైనుంచి ఇలా గార్నిష్ చేసుకుందాం. చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. బాగుందా? చాలా చూసారు కదా చాక్లెట్ క్రీమ్ కేక్ అయితే చాలా ఫ్లఫీగా స్పంజీగా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇంకొకటి